పర్యాటక రంగాన్ని ఆకర్షించాలనే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రణాళికలు అయితే రచించింది. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అయితే కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఏదైతే బీచ్ ఫెస్టివల్ పేరుతో బీచ్ ఫెస్టివల్ 2025 ఈ పేరుతో అయితే ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టడం అయితే చూస్తాను. ప్రధానంగా తీసుకుంటే బీచ్కి ఏదైతే మచిలీపట్నం బీచ్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేసేసినట్లు చూస్తానన్నాం. ప్రధానంగా ఇక్కడ ఈ 3 రోజుల పాటు అంటే 5, 6, 7వ తేదీల్లో 3 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ బీచ్కి ఒడ్డున అయితే మన మచిలీపట్నంలో ఏర్పాటు అయితే చేశారు. ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అన్ని ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యాటకుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయటం అయితే చూస్తా ఉన్నాం. ఈ యొక్క బీచ్లో అంటే ప్రధానంగా ఏదైతే బీచ్ కబడ్డీతో పాటు బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడైతే 3 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు, రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రీడాకారులు అంతా కూడా ఈ యొక్క బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్నట్లు చూస్తాను. అందరికీ అంటే క్రీడాకారులతో పాటు ఇక పర్యాటక రంగాన్ని అంటే దేశ విదేశాల నుంచి కూడా వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా కూడా పర్యాటకుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తానన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ వేవ్స్ ఇక్కడ మచిలీపట్నం బీచ్లో వాటర్ వేవ్స్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లయితే మనం చూస్తానన్నాం. ఆ సముద్రంలో ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనమైతే ఇక్కడ మచిలీపట్నం సముద్ర ఒడ్డునైతే ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అంటే ఇక్కడ అంటే వచ్చినటువంటి ఏదైతే టూరిస్టులకి సంబంధించి వారికి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంటే ఆహారం కానీ దాంతోపాటు ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ అవన్నీ ఏర్పాట్లు కూడా ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అదే కాకుండా ఇక్కడ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వినోద కార్యక్రమాలు, అదేవిధంగా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించి ఎగ్జిబిషన్ అంటే చిన్నపిల్లలకి ఏదైతే ఎగ్జిబిషన్కి వస్తే ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారో అటువంటి వాతావరణంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ఇక బీచ్లో అయితే ఏర్పాటు చేసినట్టయితే చూస్తానన్నాం. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అంటే ట్రాఫిక్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ 3 రోజుల పాటు ఎక్కడ ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చిన సందర్శకులతో కానీ పర్యాటకులతో కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. దాదాపుగా 100 సీసీ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ఆధ్వర్యంలో అన్ని మానిటరింగ్ అయితే ఇక్కడ చేస్తున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ని కేవలం అంటే మచిలీపట్నం బీచ్ని కేవలం బీచ్లా కాకుండా సందర్శకులను ఇంకా ఆకట్టుకోవాలి, ఇది ఒక పర్యాటక కేంద్రంగా కావాలి. అమరావతి కదా గేట్వే ఆఫ్ ఒక విధిలాగా అంటే అమరావతికి గేట్వే ఆఫ్ మచిలీపట్నం లాగా కూడా ఇక్కడ దీన్ని తయారు చేయాలి. దాంతోపాటు ఇక్కడ పోర్టు కూడా ఇప్పటికే పోర్టు కూడా సిద్ధమవుతుంది. పోర్టుతో పాటు ఏదైతే హార్బర్ కూడా ప్రధాన ధ్యేయంగా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా రెడీ అవుతున్నట్లు పరిస్థితి అయితే మనం చూస్తాను. ఇవన్నీ కూడా అంటే మచిలీపట్నంలో ఏదైతే అంటే ఆకట్టుకునే ఇక్కడ పర్యాటక ఆకట్టుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ఒక డిస్ప్లే చేయబోతున్నారు. దాంతోపాటు వచ్చిన సందర్శకులందరికీ అవన్నీ చూపించే ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇప్పుడే మనతో మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర కూడా అన్ని చెప్పారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాము. 3 రోజుల పాటు అంటే క్రీడాకారులతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులు, దేశీయ క్రీడాకారులు ప్రోత్సహించలో భాగంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టూరిస్టు ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక దానిలో భాగంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి మచిలీపట్నం బీచ్ నుంచి.